అటవీ ప్రాంతం ఉందా లేదా ఇవన్నీ కూడా కొంత క్లారిటీ వచ్చింది. బట్ ఇక ఏదైతే హెచ్సియు భూముల గురించి మాట్లాడుతున్నామో మీకు ఐడియా ఉన్నంత వరకు ఆ హెచ్సియు 400 ఎకరాలకు సంబంధించి అది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో దాని మీదే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ భూమి కాబట్టి అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతాము అన్నారు. కాదు హెచ్సియు భూములు అని చెప్పి విద్యార్థులు అంటున్నారు. ఇక్కడ జరిగిన ఎంఓయూలో లేకపోతే ఒప్పందాలో అప్పటి రిజిస్ట్రార్లు చేసిన సంతకాలు వీటన్నిటి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? మీ అనాలిసిస్ ప్రకారం ఆ భూమిలో ఎవరికి చెందాలి అనేది? ఇప్పుడు మస్తు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు ఇందాక రాజు గారు చెప్పిర్రు బీఆర్ఎస్ తరపున. కానీ ఫస్ట్ ఒకసారి నేను మొదలు పెట్టుకుంటా ఈ విషయం గురించే మాట్లాడతా, హెచ్యు ల్యాండ్ గురించి. హెచ్యు ల్యాండ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఏదైతే లోన్ ఉందో 10,000 crores ది పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. బీకన్ అనే ఐసిఐసి నుంచి అడిగినారు. దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చింది. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా ఉంది. సో ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇంకా ఐసిఐసి రెండిటి దగ్గర ప్రపోజల్ వెళ్ళింది. సో ఈ 10,000 crores అడిగేటప్పుడు ఏదైతే రిపోర్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దాంట్లో కూడా తప్పిదాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వానికి మరియు ఎన్ఎస్యుఐ నాయకులకు కూడా నేను చెప్తున్నా మళ్ళీ, ఎందుకంటే మీరు మీ నాయకత్వానికి కూడా తీసుకెళ్ళగలుగుతారు. ఇదే మీనాక్షి నటరాజన్ గారికి కూడా ఒక 3 రోజుల క్రితం మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ పార్టీ ఐడియాలజీ, మీ పార్టీ మేనిఫెస్టోలు ఇవన్నీ ఏం రాసి లేవు, లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోకపోతుండే. ఏమనంటే మీరు ఒకవైపు పర్యావరణానికి న్యాయం చేస్తామని అన్నారు, కానీ మీరు మీ ఏదైతే సబ్మిషన్ ఉందో, ఇది ఏదైతే ప్రపోజల్ ఉందో, ఈ 10,000 crores ప్రపోజల్ బ్యాంకులకు సబ్మిట్ చేసినప్పుడు అప్పుడు మీరు ఈకాలజికల్ ప్రెజెన్స్ గురించి రాయలేదు. ప్లస్ పిక్చర్స్ లో కూడా ఈకాలజికల్ ప్రెజెన్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇట్ ఈస్ అ వెరీ బిగ్, అంటే అది పెద్ద అప్సెట్ ప్లస్ బిట్రేయల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే మీరు మీ లోక్సభలో రాసుకునేది ఒకటి, మీరు మీరు ఫీల్డ్ లో చేసింది ఒక పని. ప్లస్ సెకండ్ విషయము, హెచ్యు ల్యాండ్ హెచ్యుకి సంబంధించిన భూమియా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన భూమా అని చెప్పేసి ఆల్రెడీ కోర్టులో ఒక కేసు నడుస్తుంది. స్టూడెంట్ బాడీ అని అండ్ ఇంకొక ఆర్గనైజేషన్ క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ ఒక కోర్టులో పిటిషన్ ఉంది. ఆ కోర్ట్ పిటిషన్ లో ల్యాండ్ కి సంబంధించి ఆల్రెడీ మ్యాటర్ కోర్టులో ఉంది. కాబట్టి దానికి సంబంధించి నేను ఏ కమెంట్ ని ఇవ్వాలని అనుకోవట్లేదు. కోర్ట్ విల్ టెల్ హూ దట్ ల్యాండ్ బిలాంగ్స్, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్. ఎట్ ది ఎండ్ ఇట్ ఈస్ ద స్టూడెంట్స్ ఆర్ ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ప్లస్ ఇంకొక విషయము, బట్టి విక్రమార్క గారు కూడా మేము వాళ్ళని కలిసినప్పుడు అన్న స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ఐటీ పార్క్ వస్తుంది, ఇక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక 5 crores 5 lakhs జాబ్స్ డెవలప్ అవుతున్నాయి, 50,000 crores నుంచి 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని చెప్పేసి అయితే హీ టోల్డ్ అస్ ఇప్పుడు అయితే మేము మీటింగ్ లో కలిసినప్పుడు. కానీ ఈ 50,000 crores కి 5 lakh జాబ్స్ కి ఇంకా ఎన్వైరన్మెంట్ కి ఎటువంటి కనెక్షన్ లేదు. మీరు గనక ఈ 400 acres ఆఫ్ ఏదైతే ప్రాపర్టీ ఉందో, ఫారెస్ట్ ని ప్రాపర్టీ అని పిలుస్తున్నారో, ఈ ఫారెస్ట్ ని గనక మీరు ఎవాల్యుయేట్ చేస్తే, ఈకాలజికల్ ఎవాల్యుయేషన్ అని అంటారు, ఆ ఈకాలజికల్ ఎవాల్యుయేషన్ చేస్తే మీకు దానికంటే ఎక్కువ ప్రైజ్ ఆ ప్రాపర్టీది, ఆ ఫారెస్ట్ది బయటికి తెలుస్తుంది. ఎందుకంటే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది. హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ప్రభుత్వ అధికారులు కూడా మైండ్ లో పెట్టుకొని డెవలప్మెంట్ ని చేయాలి. ఎందుకంటే అది మనకు కనిపించట్లేదు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, మన సిటీ ఆర్కిటెక్చర్ లో. హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ లో ఏం జరుగుతుందంటే న్యాచురల్ గా రూరల్ ఏరియాస్ లో ప్లస్ ఫారెస్ట్ ఉన్న ఏరియాస్ లో, ఈకాలజీ ఉన్న ఏరియాస్ లో అక్కడ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఉండకపోవడం వల్ల, పొల్యూటెంట్స్ ని వాడి కన్స్ట్రక్షన్ ఉండకపోవడం వల్ల ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. న్యాచురల్ హీట్ రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. కానీ నగరంలో కాంక్రీట్ ని యూజ్ చేయడం వల్ల, వెహిక్యులర్ ఎమిషన్ ఉండడం వల్ల, ప్లస్ ఎయిర్ కండిషనింగ్ ని యూజ్ చేయడం వల్ల సిటీ మొత్తంలో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటారు. దాన్ని రికగ్నైజ్ చేస్తూనే తెలంగాణ స్టేట్ హీట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ లో దీని గురించి వాళ్ళు మాట్లాడినారు, హీట్ యాక్షన్ ప్లాన్ గురించి. కాబట్టి హైదరాబాద్ లాంటి ఒక నగరానికి కంచగచ్చిబౌలి అనేది ఒక వైటల్, నాట్ జస్ట్ అ బ్రీతింగ్ ప్లేస్ బట్ అ లివింగ్ ప్లేస్. అంటే ఆ కంచగచ్చిబౌలి, నేషనల్ పార్క్స్ ఇవన్నీ లేకపోతే మనము సర్వైవ్ కాలేం. అంత పైకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇంకా ఎన్ఎస్యుఐ స్టాండ్నే నేను మళ్ళీ రిఫ్లెక్ట్ చేయాలని అనుకుంటున్నాను నా మాటల్లో. ఎందుకంటే ఎన్ఎస్యుఐ యూహెచ్ యూనిట్ కేవలం మష్రూమ్ రాక్స్ గురించే మాట్లాడలేదు. అది అక్కడ ఉన్న ఈకాలజీ గురించి మాట్లాడింది. ఇన్ఫాక్ట్
రేవంత్ రెడ్డి గారు ఏదైతే కమెంట్ చేసిరో గుంటనక్క అని చెప్పి ఆ కమెంట్స్ ని కూడా ఖండించింది. ప్లస్ ఐ వాంట్ టు అప్రిషియేట్, ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను అప్రిషియేట్ చేయాలని అనుకుంటున్నా. మా చాలా మంది వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కంచగచ్చిబౌలిలో విజిట్ చేసినప్పుడు ఎప్పుడు అక్కడ ఇండియన్ ఫాక్స్ ని చూడలేదు. రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ నుంచి రికగ్నైజ్ చేసినారు దట్ కంచగచ్చిబౌలిలో ఇండియన్ ఫాక్స్ ఉందనేది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని పంపియండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పిసిసి చీఫ్ సెక్రటేరియట్ లో మీటింగ్ చేస్తున్నప్పుడు అంటాడు ఏమని, మేము అక్కడ నేను ఇప్పటి వరకు విజిట్ చేయలేదని. ఐఎమ్ రిక్వెస్టింగ్ పిసిసి చీఫ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు గో, ప్లీజ్ గో అండ్ సీ, అక్కడ ఇండియన్ ఫాక్స్ దొరుకుతుందేమో వెళ్ళి చూడండి. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇదొకటి. ప్లస్ ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వస్తే మీకోసం కూడా చాలా బ్యూటిఫుల్ స్టాటిస్టిక్స్ ఉంది. మీరు అంటున్నారు కదా మాకు తెలుసో తెలియదో 33% మీ టార్గెట్ ఉండే ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేసేది. మీరు ఏదైతే ఇంక్రీజ్ గురించి మాట్లాడుతున్నారో, ఫారెస్ట్ కవర్ కి సంబంధించి మీరు ఏదైతే ఇంక్రీజ్ గురించి మాట్లాడుతున్నారో 233 crores అండ్ 290 crores 209 crores సాప్లింగ్స్ ని మీరు నాటినామని అంటున్నారు కదా. ఈ సాప్లింగ్స్ గ్రీన్ కవర్ అనే ఒక కొత్త టర్మ్ వచ్చింది. నేను అందరికి చెప్పాలనుకుంటున్నా, ఏబీవీపీ నాయకులకి ఎన్ఎస్యుఐ నాయకులకు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వము మరియు బీజేపీ ప్రభుత్వం ప్రతిభ చూడండి. పర్యావరణం వల్ల ప్రజలందరూ చనిపోతున్నారంటే ఎటువంటి ఒక స్కామ్ కాన్సెప్ట్ తో వచ్చినారంటే వీళ్ళు, ఫారెస్ట్ కవర్ అనేది ఒక ఇంపార్టెంట్ సైంటిఫిక్ రిపోర్ట్ ప్లస్ అసెస్మెంట్ అండి. అంటే ఫారెస్ట్ కవర్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఎన్ని అడవులు ఉన్నాయి, ఎన్ని న్యాచురల్ హ్యాబిటైట్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. దాన్ని తెలుసుకోవాలంటే మనం ఒక ప్రాపర్ రీసెర్చ్ ని చేయాలి. కానీ బీజేపీ ప్రభుత్వం వల్ల మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల 2015 నుంచి 2020 ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేసినారంటే గ్రీన్ కవర్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ గ్రీన్ కవర్ లో వీళ్ళు ట్రీ కవర్ ని కూడా యాడ్ చేస్తారు. అంటే చిన్న చిన్న చెట్లని కూడా వీళ్ళు కవర్ లోపల కన్సిడర్ చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదు అది. ఇట్ ఈస్ అ ఫాల్స్ కన్సిడరేషన్. అండ్ ఈ విషయం మీద మేము ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేసినాం. సుప్రీం కోర్టులో ఆల్రెడీ పిటిషన్ ఉంది. దాంట్లో బీజేపీని, బీఆర్ఎస్ ని, ప్రతి ఒక్క పార్టీని క్వశ్చన్ చేస్తున్నాము. అంటే ఐఎమ్ టోటలీ టెల్లింగ్ దట్ ప్రతి పొలిటికల్ పార్టీ, ఇప్పుడు నేను డిమాండ్స్ దగ్గరకు వస్తా, ఇంకెక్కువ మాట్లాడేది ఏం లేదు. మాట్లాడుకుంటూ వెళ్తే చాలా విషయాలలో కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము అన్నిటికీ ఎన్వైరన్మెంట్ కి సంబంధించి ఒక రక్తపు మరకైతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ కొంతమంది నాయకులు, ఇందిరాగాంధీ లాంటి నాయకులు డెఫినెట్ గా వాళ్ళు తీసుకున్నారు, అట్లీస్ట్ ఆన్ పేపర్ వాళ్ళు మాట్లాడినారు పర్యావరణం గురించి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎవరు తీసుకొచ్చారు? ఇందిరాగాంధీ గారి హయాంలోనే వచ్చింది. అందుకు ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎవరు తీసుకొచ్చినారు? ఇందిరాగాంధీ గారి హయాంలోనే వచ్చింది. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అని అంటున్నాం. మీరు తీసుకొచ్చిన లాస్ నే ఎందుకు మీరు ఫాలో కావట్లేదు అని అంటున్నాం. ప్లస్ డిమాండ్స్ దగ్గరకు వస్తే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎవరైతే స్టూడెంట్స్ బాడీ ఏదైతే ఉందో దాని రిప్రజెంటేటివ్ ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చినారో రమేష్ గారు, వాళ్ళ డిమాండ్స్ ఏదైతుందో ఆ డిమాండ్స్ కి మేము ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నాము. క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరఫున మేము ఆ రోజు డిప్యూటీ సీఎం గారి మీటింగ్ లో ఉన్నాము. ప్లస్ స్టేట్మెంట్ కూడా విడుదల చేసినాము. స్టూడెంట్ బాడీ చేస్తున్న ఉద్యమానికి మేము సపోర్టింగ్ ఉన్నాము. ఇప్పటికి వాళ్ళ డిసిషన్ నే మేము సపోర్ట్ చేస్తున్నాము. డెఫినెట్ గా నవీన్ ఇరం ఇంకా ఇంకొక వ్యక్తి ఎవరైతే ఏబీవీపీ కార్యకర్త అని అంటున్నారో వాళ్ళిద్దరు విడుదల జరగాలి. అన్ని ఎఫ్ఐఆర్స్ ని క్వాష్ చేసేయాలి. అన్ని ఎఫ్ఐఆర్స్ ని వెనక్కి తీసుకోవాలి. ప్లస్ ఆ భూమిని ఈకోలాజికల్లీ సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనుసంధానంతో ఆ మొత్తం స్పేస్ ని ప్రిజర్వ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లస్ డెఫినెట్ గా ఏఐ అనేది ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నామని చెప్పేసి నేను అంటున్నా. సీఎంఓ గారికి మన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎన్ఎస్యుఐ నాయకులు ఎవరైతే ఈ మీటింగ్కి వచ్చిర్రో, మీరు చెప్పండి రేవంత్ రెడ్డి గారికి ఏమని. మీరు చూసినా అని అంటున్నారు కదా జింకలు ఉన్నాయని చెప్పి, ఇంకా రేవంత్ రెడ్డి గారు వినట్లేదు. ఇంకా చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇస్ నాట్ లిజనింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ దేర్ ఈజ్ ఈకాలజీ. వాళ్ళు ఇప్పటికీ అదంతా ఏఐ జనరేటెడ్ అని అంటున్నారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వెళ్ళి చెప్పండి, సీఎం గారికి చెప్పండి, అందరికి ప్రభుత్వ అధికారులకు చెప్పండి దట్ దేర్ ఈజ్ ఈకాలజీ ఇన్ దిస్ ఫారెస్ట్. ఇఫ్ దే డు నాట్ లిజన్, ఐఎమ్ రెడీ టు సెండ్ ద రిపోర్ట్. రమేష్ గారి దగ్గర అక్కడ ఫిజికల్ కాపీ ఉంది, కావాలంటే అది ఇస్తారు. ఇచ్చిన దాని తర్వాత మీరు తీసుకెళ్ళి ఆఫీస్లో ఇవ్వండి. ప్లస్ వాళ్ళకి ఆ ఈకాలజికల్ సెన్సిటివిటీ గురించి చెప్పండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లస్ ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ని మాత్రం డెఫినెట్గా ఆపుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే అసత్య ప్రచారం చేస్తున్నారో మా గురించి, నా గురించి, ఇంకా మా మిగతా పర్యావరణ యాక్టివిస్టుల గురించి, అది బ్యాక్ ఫైర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ మీదనే. వీళ్ళు ఎన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నారో దానికంటే కొన్ని లక్షల వ్యూస్ మా వీడియోలోకి ఉన్నాయి. సో అది కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను. రైట్.
సో రాజనాయక్ గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చిన ఎన్ఎస్యూ తరపు నుంచి వచ్చిన రితీష్ గారు కూడా చాలా క్లియర్ గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, ప్రభుత్వానికి ఈ భూముల్ని అమ్మే ఉద్దేశం లేదు, కేవలం డెవలప్మెంట్ కార్యక్రమాలు మాత్రమే అక్కడ జరుగుతాయి అని. అనవసరంగా ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రాద్ధాంతం చేస్తోంది. మళ్ళీ దీని వెనక స్కాములని, ఆ లీడర్ ఉన్నాడు, ఈ లీడర్ ఉన్నాడని పనిగట్టుకొని దీన్ని రాద్ధాంతం చేస్తుంది తప్ప ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు అని చెప్తున్నారు. సో ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? స్కామ్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అబద్ధాలు అంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి అంట పుణ్యక్షేత్రాలను తిరిగినట్టుగా ఉంటది. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఆకాశం నుండి భూమి వరకు దేన్ని వదలలేదు. అంటే గాలి, నీరు, నిప్పు ప్రతి దాంట్లో స్కామ్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఐ డోంట్ వాంట్ టు గో డీటెయిల్ గా ఏం పార్టీలు చేసారు, ఏబిసిడి నుంచి ఏ నుంచి స్టార్ట్ చేస్తే జెడ్ వరకు కాంగ్రెస్ పార్టీ చిటాపదులు మొత్తం మా దగ్గర ఉన్నాయి. ఆ స్కాములన్నీ చెప్పగలుగుతా. స్థానిక సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, చివరికి ప్రధానమంత్రులు కూడా సంఖ్యలతో జైలు బందీ ఖానాలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయినటువంటి చరిత్ర చాలా మన కళ్ళ ముందు చూసినాం, చదివినాం, చూసినాం కూడా. సో నేనేమంటున్నా, రితీష్ గారికి ఒకటే మాట మాట్లాడుతున్నా. ఒకటే, ఎన్ఎస్యుఐ ఏదైతే మీ స్టూడెంట్ వింగ్ ఏదైతే ఉందో, మీరు విద్యార్థుల పక్షాన ఉండదలుచుకున్నారా, రేవంత్ రెడ్డి పక్షాన ఉండదలుచుకున్నారా? మీరు హెచ్సియు పక్షాన ఉండి ఆ భూములను కాపాడడానికి అది యూనివర్సిటీకి చెందే విధంగా పోరాటం చేస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తెగ నమ్ముకున్నట్టుగా ఎవరినన్నా అమ్ముకొని అభివృద్ధి చేసుకోని అని చెప్పేసి మీ స్టాండ్ ఏంది పర్టికులర్ గా ఉండాలి? అంటే సౌతి తల్లి ప్రేమ, రేవంత్ రెడ్డి గారు కూడా మంచోరే, వీళ్ళది కూడా ఇట్లా ఉండాలి. మేము ఇది ఆ డైలామా గోడ మీద పిల్లిలాగా ఉండకూడదు అనేది నా ఆలోచన. ఇంకొకటి, మీరు ఏం చేయాలంటే, ఇక మేము ఏడికన్నా వస్తాం అని జబ్బాలు జరుస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. మొత్తం స్కాములు, ప్రభుత్వం స్కాములు, కబ్జాలు మొత్తం చేసిరని అంటున్నారు. ప్రభుత్వం మీది, ముఖ్యమంత్రి మీరు, డీజీపీ గారు మీరు చెప్తారు. ఎక్కడైతే స్కాములు చేసిన వాళ్ళైతే ఉంటే, ఎక్కడైతే భూమి కబ్జాలు చేస్తే మక్కలు కొట్టి లోపల వేయాలి. ఎవరైతే ఉన్నారో లోపల ప్రభుత్వం మీదే, ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎవరైతే అవినీతికి ఆద్యులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే భూములు కబ్జా చేసిర్రో, ఎవరైతే భూములు అమ్మేసిర్రో క్యాన్సిల్ చేయని యూ హ్యావ్ పవర్. మీకు పవర్ ఉంది. మీరేదో పవర్ లేదు, మేము వచ్చేదే రేపు మీరు ఊర్లలోకి వస్తే రేపటి రోజు ఈపులు బలగొట్టే పరిస్థితి ఉంది ఊర్లలో కానీ, యూనివర్సిటీలలో కానీ, దాంట్లో కానీ. ఎందుకంటే చెప్పిన మాట వేరు, చేస్తున్నది వేరు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి వేరు. రాష్ట్ర జిఎస్డిపి ఎటుపోతుంది, రాష్ట్రం ఎటుపోతుంది. రాష్ట్రంలో చివరికి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు గో అదర్ టాపిక్స్. నేను ఒకటే చెప్తున్నా స్ట్రైట్ గా, ఎన్ఎస్యుఐ కానీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాపం చాలా రకాల ఉద్యమాలు చేసింది అక్కడ. నేను అప్రిషియేట్. నేను ఆ విద్యార్థి సంఘానికి సంబంధించిన ఆ నాయకులకు పాపం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళు జైల్లో పోవడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రభుత్వానికి ఇంత నిస్సిగ్గుగా ఈ రోజు వ్యవహరిస్తా ఉంది. వాళ్ళకి ఎందుకు విడుదల చేయరండి? విద్యార్థి నాయకులు చేసిన తప్పేంది? విద్యార్థి నాయకులు చేసిన ప్రొటెస్ట్ ప్రజాస్వామ్యంలో ఇందిరా పాలన, ప్రజాపాలన. మీరు ధర్నాల గురించి, ప్రొటెస్ట్ల గురించి మీరు మాట్లాడుతున్న మాకు నవ్వు వస్తుందన్నా. ఇక ఆ టాపిక్ మాట్లాడకండి. ఎందుకంటే ఇందిరా పార్క్ ని బ్యాన్ చేసి అక్కడ ధర్నాలు చేయొద్దని చెప్పిన పార్టీ మీది. నేనేమంటున్నా, మీ ప్రభుత్వము నిర్దాక్షిణంగా విద్యార్థుల ఈపులు బలగొట్టి జైళ్లలో వేస్తుంది. ఒకవేళ వేస్తున్న అది మంచిది కాదంటున్నా. ఇందిరా పాలన, ప్రజాపాలనలో ధర్నాలు ఉంటాయి, ధర్నా చౌకులు ఉంటాయి, రాస్తారోకోలు చేసుకోవాలి, ప్రజాస్వామ్యంగా ఏదైనా చేసుకోవాలన్నారు. మరి మీరు ఈపులు బలగొట్టి, బట్టలు చించి, అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళను, హెచ్సిలో ఉన్న వాళ్ళను, యూనివర్సిటీలో ఉస్మానియాలో ఉన్న వాళ్ళను తలలు బగలగొట్టి బట్టలు చీంచి కొడతా ఉన్నారు.